జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. గూగుల్ క్రోమ్ నీట్ వంటి పోటీ పరీక్షల కోసం జెమినైని యూజ్ చేసి ఏఐ ద్వారా మాక్ టెస్టులు నిర్వహించడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. దీని గురించి డిస్కస్ చేసుకుందాం. దీనివల్ల ఆల్మోస్ట్ 24 నుంచి 25 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష ఎవ్రీ ఇయర్ రాస్తున్నారు. ఈ విషయంలో సిటీస్లో కానీ అలాగే బెటర్ టౌన్స్లో అయితే కోచింగ్ ఇవ్వడానికి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవడానికి కొంచెం పేద విద్యార్థులు అవ్వచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవ్వచ్చు, ఎఫర్ట్ చేయలేని పొజిషన్లో ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని జెమినై ఒక మాక్ టెస్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. దీనివల్ల గ్రామీణ విద్యార్థులు అవ్వచ్చు, అలాగే కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఫీజు కట్టలేని పేరెంట్స్ అవ్వచ్చు, అలాంటి స్టూడెంట్స్కి ఈ జెమినై మాక్ టెస్ట్లు చాలా ఉపయోగపడుతుంది. జస్ట్ ఎవరన్నా సరే స్టూడెంట్స్ జెమినై ఓపెన్ చేసి ఐ వాంట్ టు రైట్ ఏ మాక్ టెస్ట్ ఫర్ నీట్ అని కానీ క్వశ్చన్ ఇస్తే వెంటనే 180 క్వశ్చన్స్ మాక్ టెస్ట్ని అది వాళ్ళకి అందిస్తుంది. వాళ్ళు 3 hours డ్యూరేషన్లో ఆ మాక్ టెస్ట్ని రాసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ అనాలిసిస్, ఆ క్వశ్చన్ అనాలిసిస్ ఎలాగంటే వాళ్ళు రాంగ్ రాసినప్పుడు దాని గురించి డీటెయిల్డ్గా ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, అలాగే ఏ కాన్సెప్ట్లో వీక్గా ఉన్నారు, ఏ కాన్సెప్ట్లో స్ట్రాంగ్గా ఉన్నారనే ఎనాలిసిస్ను కూడా జెమినై దానికి వాళ్ళకి వివరణ ఇస్తుంది. దీనివల్ల ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్లో వాళ్ళు వీక్గా ఉన్నారో ఆ టాపిక్స్ని బెటర్గా రివైజ్ చేసుకోవడానికి కానీ, అలాగే ఆ టాపిక్స్ మీద డిఫరెంట్ క్వశ్చన్స్ని అప్రోచ్ అవ్వడానికి కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. జనరల్గా ఈ రోజునున్న సిచ్యువేషన్స్లో పిల్లలు ఫోన్లు యూజ్ చేయకూడదు అనే ఒక వర్షన్ అయితే ఉంది. కానీ ఇది జెమినై ఇలాంటి ప్రాజెక్టులు తీసుకురావడం వల్ల స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి మంచి ప్రోగ్రాముల్లో స్టూడెంట్స్ ఫోన్లు యూజ్ చేసుకుని బెటర్గా రిజల్ట్ రావడానికి ఇది సహకరిస్తుంది. కాబట్టి దీనివల్ల డిఫరెంట్ కోచింగ్స్ తీసుకుని డిఫరెంట్ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి వాళ్ళు వేలకు వేలు ఖర్చు పెట్టకుండా ఈ మాక్ టెస్ట్లని యూజ్ చేసుకుని వాళ్ళ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ జెమినైని యూజ్ చేసుకుని డెఫినెట్గా స్టూడెంట్స్ దీన్ని పాజిటివ్గా తీసుకుని మంచి రిజల్ట్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంతో పాటుగా నీట్ ఆస్పిరెంట్స్కి గూగుల్ ఒక మంచి అవకాశాన్ని క్రియేట్ చేసింది. స్కిల్ ఆఫ్ క్రోమ్ అనే ఆప్షన్లో స్టూడెంట్స్ వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్, అంటే అది బయాలజీ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, సబ్జెక్ట్ వైజ్గా పర్సనలైజ్ కోచింగ్, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఏదైనా చాప్టర్ కానీ ఒక కాన్సెప్ట్ కానీ పర్సనలైజ్గా కోచింగ్ తీసుకుంటానికి కూడా ఒక ఆప్షన్ అనేది క్రియేట్ చేసింది జెమినైలో. కాబట్టి దీనివల్ల ఒక టాపిక్లో ఏ స్టూడెంట్స్ అన్నా వీక్గా ఉంటే ఆ టాపిక్ని కంప్లీట్గా దాని గురించి డీటెయిల్డ్గా నేర్చుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. దీనివల్ల స్టూడెంట్కి ఆ టాపిక్లో గ్రిప్ రావడం, అలాగే దీంతో పాటుగా ఆ సబ్జెక్ట్లో ఆ టాపిక్లో ఆ కాన్సెప్ట్లో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా దాని మీద ఫీడ్బ్యాక్ కూడా జెమినై వాళ్ళకి రిటర్న్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఈ స్టూడెంట్స్ ఎక్కడన్నా గ్యాప్ ఉంటే దాన్ని ఫిల్ చేసుకోవడానికి, బెటర్గా కోచింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అదొక అడ్వాంటేజ్. ఇది ముఖ్యంగా విలేజ్ బ్యాక్గ్రౌండ్స్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్కి, ఎవరైతే కోచింగ్ తీసుకోలేని పొజిషన్లో ఉన్నారో అలాంటి స్టూడెంట్స్కి ఇలాంటి ఆప్షన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కానీ అలాగా దీన్ని చాలామంది స్టూడెంట్స్ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కోచింగ్ తీసుకోలేని స్టూడెంట్స్కి ఇది మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా గూగుల్ ఇలాంటి ఆప్షన్స్ మిగతా కోచింగ్స్ కూడా పెడితే అడ్వాంటేజ్ అవుతుంది.
కాబట్టి నీట్ ఆస్పిరెంట్స్కి ఇది గూగుల్ మంచి బూస్ట్ అనే చెప్పాలి. కాబట్టి దీనివల్ల నీట్ ఆస్పిరెంట్స్కి బెటర్ రిజల్ట్, బెటర్ ర్యాంక్స్ రావడానికి మంచి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.